Time and work problems based on efficiency. First problem, a man is twice as fast as a woman, and a woman is twice as fast as a boy in doing work. If all of them, a man, a woman, and a boy, can finish the work in 7 days, in how many days a boy will do the work alone? Question: man, woman, boy. 3 persons unnaru. A man is twice as fast as woman. Woman kante man twice fast ga chestadu. Ante woman 1 laddu cheste man 2 laddu chestadu. Twice. Next. And a woman is twice as fast as a boy. బాయ్ కంటే ఉమెన్ ట్వైస్ ఫాస్ట్ చేస్తుంది. అంటే బాయ్ 1 లడ్డు చేస్తే ఉమెన్ 2 లడ్డు చేస్తుంది. ఇఫ్ ఆల్ ఆఫ్ దెమ్, ఏ మ్యాన్, ఏ ఉమెన్ అండ్ ఏ బాయ్ కెన్ ఫినిష్ ఏ వర్క్ ఇన్ 7 days, ఇన్ హౌ మెనీ డేస్ ఏ బాయ్ విల్ డూ ఇట్ అలోన్? ఇది క్వశ్చన్. ఇక్కడ మ్యాను, ఉమెన్, బాయ్ ఉన్నారు. మ్యాన్ ఎఫిషియన్సీ ఉమెన్ మీద డిపెండ్ అయింది, ఉమెన్ ఎఫిషియన్సీ బాయ్ మీద డిపెండ్ అయింది. కాబట్టి బాయ్ ఎఫిషియన్సీ 1 అనుకుందాం. అంటే బాయ్ పర్ డేకు 1 లడ్డు వేస్తాడు అనుకుందాం. ఉమెన్ బాయ్ కంటే ట్వైస్, అంటే ఉమెన్ పర్ డేకు 2 లడ్డు చేస్తుంది. ఉమెన్ పర్ డేకు 2 లడ్డు చేస్తే మ్యాన్ పర్ డేకు 4 లడ్డు చేస్తాడు. ఎందుకంటే ఉమెన్కు ట్వైస్ ఎఫిషియన్సీ మ్యాన్. ఇది వీళ్ళ ఎఫిషియన్సీ. అంటే బాయ్ 1 లడ్డు వేస్తే పర్ డేకు, అదే పర్ డేకు ఉమెన్ 2 లడ్డు చేస్తుంది. అదే పర్ డేకు మ్యాన్ అయితే 4 లడ్డు చేస్తాడు. ఇలా డిఫరెంట్ ఎఫిషియన్సీ ఉన్న వీళ్ళు ముగ్గురు కలిసి ఒక వర్క్ని 7 daysలో వేశారు. ఇలా డిఫరెంట్ ఎఫిషియన్సీ ఉన్న వీళ్ళు ముగ్గురు కలిసి ఒక వర్క్ను 7 daysలో వేశారు. అంటే వీళ్ళ ఎఫిషియన్సీ ఎంత అంటే కనుక, ముగ్గురు ఎఫిషియన్సీ యాడ్ చేస్తే కనుక 7 ఎఫిషియన్సీ. 7 ఎఫిషియన్సీ ఉన్న ఈ ముగ్గురు కలిసి ఒక వర్క్ని 7 daysలో ఫినిష్ చేశారు. ఇప్పుడు బాయ్ అలోన్ సేమ్ వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారని అడిగాడు. బాయ్ ఎఫిషియన్సీ ఎంత అంటే 1 ఎఫిషియన్సీ ఉన్న బాయ్ ఆ వర్క్ని ఎన్ని డేస్లో వేస్తాడు. 7 ఎఫిషియన్సీ ఉన్న ముగ్గురు కలిసి ఒక వర్క్ను 7 daysలో వేస్తే 1 ఎఫిషియన్సీ ఉన్న బాయ్ ఆ వర్క్ని ఎన్ని డేస్లో వేస్తాడు. ఇక్కడ ఎఫిషియన్సీ డేస్ ఇన్వర్స్ ప్రపోర్షన్లు ఉంటాయి. ఎందుకంటే మోర్ ఎఫిషియన్సీ ఉన్న పర్సను ఒక వర్క్ను లెస్ డేస్లో ఫినిష్ చేస్తాడు. లెస్ ఎఫిషియన్సీ ఉన్న ఒక పర్సను ఒక వర్క్ను మోర్ డేస్లో వేస్తాడు. అంటే ఎఫిషియన్సీ డేస్ ఇన్వర్స్ ప్రపోర్షన్లు అంటాయి. బాయ్ ఎఫిషియన్సీ మామూలుగా అయితే తక్కువ ఉంటుంది మ్యాన్ కంటే. ఇక్కడ 1 ఎఫిషియన్సీ ఉన్న పర్సన్ ఆ వర్క్ని ఎన్ని డేస్లో వేస్తాడు అంటే కనుక మనకు 7ని 7th డివిజిబుల్ చేస్తే 1 వస్తుంది. ఇక్కడ 7ని 7th మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే 2 ఎఫిషియన్సీ డేస్ ఇన్వర్స్ ప్రపోర్షన్లు అంటాయి. 7ని 7th డివిజిబుల్ చేస్తే మనకి ఇక్కడ 1 వస్తుంది. ఇక్కడ 7ని 7th మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ 49 days. 7 ఎఫిషియన్సీ ఉన్న ముగ్గురు కలిసి ఒక వర్క్ను 7 daysలో వేస్తే 7 ఎఫిషియన్సీ 7 daysలో వర్క్ ఫినిష్ చేస్తే 1 ఎఫిషియన్సీ ఉన్న అబ్బాయి 49 daysలో వర్క్ ఫినిష్ చేస్తాడు. ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఆన్సర్, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సరు 49 days. 49 days. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఇఫ్ A, B and C can complete a work in 6 days. If A can work twice faster than B and thrice faster than C, then the number of days C alone can complete the work is A, B and C together can do a work in 6 days.
A, B and C can do a work in 6 days. If A can work twice faster than B, twice faster than B, and thrice faster than C, then number of days C alone can complete the work. C alone సేమ్ వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తాడు? ఇది క్వశ్చన్. ఏ ఎఫిషియన్సీ ఎలా ఉందంటే బికి ట్వైస్ ఉంది, సికి థ్రైస్ ఉంది. ఏ ఎఫిషియన్సీ బికి ట్వైస్ ఉంది, సికి థ్రైస్ ఉంది. ట్వైస్ థ్రైస్ 2 3 ఎల్సిఎం 6 అంటే ఏ ఎఫిషియన్సీ 6. బికి ట్వైస్ ఉంది అంటే బి ఎఫిషియన్సీ 3. సికి వచ్చేసి థ్రైస్ ఉంది ఏ ఎఫిషియన్సీ అంటే సి ఎఫిషియన్సీ 2. సికి వచ్చేసి సి ఎఫిషియన్సీ కంటే ఏ ఎఫిషియన్సీ థ్రైస్ ఉంది, బికి వచ్చేసి ట్వైస్ ఉంది. ఇది ఏబిసిల ఎఫిషియన్సీ. అంటే ఏ పర్ డేకు 6 లడ్లు వేస్తే బి పర్ డేకు 3 లడ్లు వేస్తాడు, సి పర్ డేకు 2 లడ్లు వేస్తారు. ఇది వీళ్ళ ఎఫిషియన్సీ రేషియో. ఈ ముగ్గురు కలిసి ఏబిసిలు డిఫరెంట్ ఎఫిషియన్సీ ఉన్న వీళ్ళు ముగ్గురు కలిసి ఒక వర్క్ను 6 డేస్లో ఫినిష్ చేశారు. ఇలా ముగ్గురు ఎఫిషియన్సీ ఎంత ఉందంటే 11 ఉంది. 11 ఎఫిషియన్సీ ఉన్న వీళ్ళు ముగ్గురు కలిసి ఒక వర్క్ని 6 డేస్లో ఫినిష్ చేస్తే సి అలోన్ ఆ వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారు? సి ఎఫిషియన్సీ ఎంత అంటే 2. 2 ఎఫిషియన్సీ ఉన్న సి ఆ వర్క్ని ఎన్ని డేస్లో వేస్తారు అంటే ఇక్కడ ఎఫిషియన్సీ డేస్ ఇన్వర్స్ ప్రపోర్షన్లు ఉంటాయి. ఇది 11తో డివైడ్ చేద్దాం. 11 1, ఇక్కడ 11తో డివైడ్ చేస్తే ఇక్కడ 11తో మల్టిప్లై చేయాలి 66. 1 ఎఫిషియన్సీ 66 అయితే 2 ఎఫిషియన్సీ ఎంత? 2 ఎఫిషియన్సీ అంటే మోర్ ఎఫిషియన్సీ అంటే లెస్ డేస్లో వేస్తాడు అంటే లెస్ బై మోర్ అలా వేసిన ఆన్సర్ వస్తుంది. 1 ఎఫిషియన్సీ 66 అయితే 2 ఎఫిషియన్సీ ఈ 1ని 2తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 2 వస్తుంది. ఇక్కడ 66ని 2తో డివైడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది 33 డేస్. ఆన్సర్ 33 డేస్. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ 33 డేస్. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ 33 డేస్. ఇక్కడ 11తో డివైడ్ చేస్తున్నాం, ఇక్కడ 11తో మల్టిప్లై చేయాలి ఎందుకంటే ఎఫిషియన్సీ డేస్ ఇన్వర్స్ ప్రపోర్షన్లు ఉంటాయి. అప్పుడు 1 ఎఫిషియన్సీ 66 డేస్ అయితే 2 ఎఫిషియన్సీ 33 డేస్ అవుతుంది ఎందుకంటే ఎఫిషియన్సీ డేస్ ఇన్వర్స్ ప్రపోర్షన్లు ఉంటాయి. ఇక్కడ 1ని 2తో మల్టిప్లై చేస్తే 2 వస్తుంది, ఇక్కడ 2తో డివైడ్ చేస్తే 33 వస్తుంది. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ 33 డేస్. సార్ చూడండి, ఓకే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. A is 40% more efficient than B and C is 20% less efficient than B. Working together, they can finish a task in 15 days. In how many days will B alone complete the task? A is 40% more efficient than B. A is 40% more efficient, 40% more efficient than B, and C is 20% less efficiency than B. 20% less efficiency than B. Working together, they can finish a task in 15 days. A, B, C can do the task in 15 days. In how many days will B alone complete the same task? B alone same task, same work ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తాడు? ఇది క్వశ్చన్. ఇక్కడ ముగ్గురు ఉన్నారు, ఏబిసి అనే 3 పర్సన్స్. ఏ ఎఫిషియన్సీ ఎలా ఉందంటే బి ఎఫిషియన్సీ కంటే 40% మోర్ ఉంది. సి ఎఫిషియన్సీ ఎలా ఉందంటే బి ఎఫిషియన్సీ కంటే 20% లెస్ ఉంది.
అంటే ఏ ఎఫిషియన్సీ బి మీద డిపెండ్ అయింది, సి ఎఫిషియన్సీ కూడా బి మీద డిపెండ్ అయింది. కాబట్టి బి ఎఫిషియన్సీ 100 అనుకుందాం. అప్పుడు ఏ ఎఫిషియన్సీ 40% మోర్, పర్సెంట్ పర్ 100కు 40 మోర్ అని, అంటే ఏ ఎఫిషియన్సీ 140. నెక్స్ట్ సి ఎఫిషియన్సీ 20% లెస్ ఉంది బి కంటే, 20% లెస్, పర్సెంట్ పర్ 100కి 20 లెస్. బి ఎఫిషియన్సీ 100 అనుకున్నాం, 100కి 20 లెస్, అంటే సి ఎఫిషియన్సీ 80. ఇది ఎఫిషియన్సీ రేషియో. సింప్లెస్ట్ ఫామ్లోకి రాద్దాం. 27, 25, 24 ఇది ఎఫిషియన్సీ రేషియో. అంటే ఏ పర్ డేకి 7 లడ్లు వేస్తే బి పర్ డేకి 5 లడ్లు వేస్తాడు, సి పర్ డేకి 4 లడ్లు వేస్తారు. ఇలా డిఫరెంట్ ఎఫిషియన్సీ ఉన్న వీళ్ళు ముగ్గురు కలిసి ఒక వర్క్ని 15 డేస్లో ఫినిష్ చేశారు. ఇలా ముగ్గురు ఎఫిషియన్సీ యాడ్ చేస్తే 16 ఎఫిషియన్సీ ఉంది. 16 ఎఫిషియన్సీ ఉన్న వీళ్ళు ముగ్గురు కలిసి ఒక వర్క్ని 15 డేస్లో వేశారు. అయితే బి అలోన్ ఆ వర్క్ని ఎన్ని డేస్లో వేస్తాడు? బి ఎఫిషియన్సీ ఎంత అంటే 5 ఎఫిషియన్సీ ఉన్న బి ఆ వర్క్ని ఎన్ని డేస్లో వేస్తాడు? ఇక్కడ 16తో డివైడ్ చేద్దాం. 16తో ఈ 16తో డివైడ్ చేస్తే ఈ 15 16తో మల్టిప్లై చేయాలి, ఎందుకంటే ఎఫిషియన్సీ డేస్ ఇన్వర్స్ ప్రపోర్షన్ ఉంటాయి. 50 × 16, 15 × 15 225, ఒక 15 240. 1 ఎఫిషియన్సీ 240 డేస్ అయితే 5 ఎఫిషియన్సీ ఎంత? 1ని 5తో మల్టిప్లై చేస్తే 5 వస్తుంది. ఇక్కడ 5తో డివైడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. 5 4 5 8, ఆన్సర్ 48 డేస్. ఆన్సర్ 48 డేస్. నెక్స్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్ ఒకసారి చూడండి. 4th క్వశ్చన్, work done by A in one day is 4 times the work done by B in one day, while the work done by B in one day is 1/3 of the work done by C in one day. C alone can complete the work in 16 days. In how many days can all the three together complete the work? ఇక్కడ వర్క్ డన్ బై ఏ ఇన్ 1 డే, 1 డేలో వర్క్ ఎంత చేస్తాడంటే, ఏ అనే పర్సన్ 1 డేలో వర్క్ ఎంత చేస్తాడంటే బి చేసిన వర్క్కి 4 టైమ్స్ చేస్తాడు. బి చేసిన వర్క్కి 4 టైమ్స్ చేస్తాడు. నెక్స్ట్, వైల్ ద వర్క్ డన్ బై బి ఇన్ 1 డే, ద వర్క్ డన్ బై బి ఇన్ 1 డే ఈజ్ 1/3 ఆఫ్ ది వర్క్ డన్ బై సి. సి ఎంత వర్క్ అయితే చేస్తాడో దాంట్లో 1/3 వర్క్ చేస్తాడు, 1/3 వర్క్ చేస్తాడు బి. నెక్స్ట్, సి అలోన్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 16 డేస్. సి అలోన్ అయితే ఒక వర్క్ని 16 డేస్లో ఫినిష్ చేస్తాడు. ఇన్ హౌ మెనీ డేస్ కెన్ ఆల్ ది త్రీ ఏబిసి టుగెదర్, ముగ్గురు కలిసి సేమ్ వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారు? అంటే సి 16 డేస్లో చేసే వర్క్ని ఏబిసిలు ముగ్గురు కలిస్తే ఎన్ని డేస్లో వేస్తారు? ఇది క్వశ్చన్. ఇక్కడ ఏబిసి అనే ముగ్గురు ఉన్నారు. ఇక్కడ కూడా ఇక్కడ ఏ ఎఫిషియన్సీ బి మీద డిపెండ్ అయింది. ఏ బి సి. ఏ బి కంటే 4 టైమ్స్ వర్క్ చేస్తాడు. బి సి చేసే వర్క్లో 1/3 వర్క్ చేస్తాడు. అంటే ఏ ఎఫిషియన్సీ బి మీద డిపెండ్ అయింది, బి ఎఫిషియన్సీ సి మీద డిపెండ్ అయింది. కాబట్టి ఇనిషియల్గా సి ఎఫిషియన్సీ 3 అనుకుందాం, 1 కాదు 3 అనుకుందాం. సి ఎఫిషియన్సీ 3 అయితే బి అనే పర్సను సి ఎంత వర్క్ అయితే చేస్తాడో దాంట్లో 1/3 వర్క్ చేస్తాడు. అంటే బి సిలో 1/3, అంటే సి పర్ డేకి 3 లడ్లు వేస్తే బి పర్ డేకి 1 లడ్డు వేస్తాడు. నెక్స్ట్, బి ఏ అనే పర్సను బి కంటే 4 టైమ్స్ వర్క్ చేస్తాడు. అంటే బి 1 లడ్డు వేస్తే ఏ 4 లడ్లు వేస్తాడు. ఇది ఈ ముగ్గురు ఎఫిషియన్సీ రేషియో. ఈ ముగ్గురు కలిసి, ఈ డిఫరెంట్ ఎఫిషియన్సీ ఉన్న ఈ ముగ్గురు కలిసి ఒక వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారో కనుక్కోవాలి. అయితే మనకి ఇక్కడ సి
ఒక వర్క్ని 16 డేస్లో ఫినిష్ చేస్తాడు. అంటే 3 ఎఫిషియన్సీ ఉన్న సి ఒక వర్క్ని 16 డేస్లో ఫినిష్ చేస్తే, ముగ్గురు కలిసి అంటే ముగ్గురు ఎఫిషియన్సీ యాడ్ చేస్తే 8 ఎఫిషియన్సీ ఉన్న ఈ ముగ్గురు కలిసి సేమ్ వర్క్ని ఎన్ని డేస్లో వేస్తారు? ఇది క్వశ్చన్. ఇక్కడ 3తో డివైడ్ చేద్దాం. 3ని 3తో డివైడ్ చేయాలి, 16ని 3తో మల్టిప్లై చేయాలి, అంటే 48 వస్తుంది. 1 ఎఫిషియన్సీ 48 డేస్ అయితే 8 ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? డేస్ ఎఫిషియన్సీ ఇన్వర్స్ ప్రపోర్షనల్ ఉంటాయి. ఈ 1ని 8తో మల్టిప్లై చేస్తే 8 వస్తుంది. ఇక్కడ 8తో డివిజబుల్ చేస్తే ఆన్సర్ వస్తుంది, అంటే 6 డేస్. ఆన్సర్ 6 డేస్. సార్ చూడండి, ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ 6 డేస్. 6 డేస్. ఈ ప్రాబ్లము 2016 SBI క్లర్క్ ఎగ్జామ్కి వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం, 5th ప్రాబ్లం. రామన్ ఈజ్ 3 times యాజ్ ఎఫిషియంట్ యాజ్ మనన్. రామన్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 60 days less than Manan. In how many days the work will be completed by if both of them work together? రామను మనను ఇద్దరున్నారు. రామన్ ఈజ్ 3 times. రామన్ ఈజ్ 3 times as efficient as Manan. Raman can complete a work in 6 days less than Manan. 60 days less than Manan. In how many days the work will be completed if both of them work together? రామను మనను ఇద్దరు కలిసి ఆ వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారు? ఇది క్వశ్చన్. ఇక్కడ రామన్ ఎఫిషియన్సీ ఎలా ఉందంటే, మనన్ ఎఫిషియన్సీకి 3 times ఉంది. అంటే మనన్ పర్ డేకి 1 లడ్డు వేస్తే రామన్ పర్ డేకి 3 లడ్లు వేస్తాడు. ఇది వీళ్ళ ఎఫిషియన్సీ. రామన్ ఎఫిషియన్సీ మనకు మోర్ ఉంది కాబట్టి లెస్ డేస్లో ఫినిష్ చేస్తాడు. మనన్ ఎఫిషియన్సీ కంటే రామన్ ఎఫిషియన్సీ మోర్ ఉంది కాబట్టి రామన్ ఏం చేస్తారంటే 60 days లెస్ టైం తీసుకుంటారు. మోర్ ఎఫిషియన్సీ ఉంది కాబట్టి లెస్ డేస్లో వర్క్ ఫినిష్ చేస్తాడు. ఎఫిషియన్సీ డేస్ ఇన్వర్స్ ప్రపోర్షన్లు ఉంటాయి. మోర్ ఎఫిషియన్సీ ఉంటే లెస్ డేస్లో వర్క్ ఫినిష్ చేస్తాడు. లెస్ ఎఫిషియన్సీ ఉన్న పర్సన్ మోర్ డేస్లో వర్క్ ఫినిష్ చేస్తాడు కంపారిజన్ చేస్తే. ఇది ఎఫిషియన్సీ. దీనికి డేస్ రేషియో రాసుకుందాం. ఎఫిషియన్సీ డేస్ ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటాయి. 3:1 ఇన్వర్స్ రేషియో 1:3. అంటే మనన్ 3 daysలో వేస్తే రామన్ 1 dayలో వేస్తాడు. 1 dayలో వేస్తాడు. ఇది రేషియో ఎప్పుడు సింప్లెస్ట్ ఫామ్లో ఉంటుంది. అంటే ఇప్పుడు మనన్ కంటే రామన్ రేషియోలో ఎన్ని డేస్ లెస్ తీసుకుంటాడంటే 2 days లెస్ తీసుకుంటాడు. 2 days లెస్. అకార్డింగ్ టు ద ప్రాబ్లం రామను మనన్ కంటే ఎన్ని డేస్ లెస్లో వర్క్ ఫినిష్ చేస్తాడంటే 60 days లెస్లో వర్క్ ఫినిష్ చేస్తాడు. రేషియోలో డిఫరెన్స్ 2 ఉంది, డేస్లో అయితే 60 ఉంది డిఫరెన్స్. అంటే 2 parts 60 అయితే 1 part ఎంత అంటే 30. 1 part 30, 3 parts 90. ఇది డేస్. అంటే మనను ఒక వర్క్ని 90 daysలో ఫినిష్ చేస్తే రామన్ సేమ్ వర్క్ని 30 daysలో ఫినిష్ చేస్తాడు. ఎన్ని డేస్ లెస్ అంటే 60 days లెస్లో ఫినిష్ చేస్తాడు. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే రామన్ మనన్ టుగెదర్, రామను మనను ఇద్దరు కలిస్తే సేమ్ వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తాడు? ఇప్పుడు 1 ఎఫిషియన్సీ ఉన్న మనను 90 daysలో 1 ఎఫిషియన్సీ ఉన్న మనను 90 daysలో వర్క్ని ఫినిష్ చేస్తే వాళ్ళిద్దరు కలిస్తే సేమ్ ఇదే వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారు? వాళ్ళిద్దరు ఎఫిషియన్సీ ఎలా ఉందంటే మనన్ ఎఫిషియన్సీ 1, రామన్ ఎఫిషియన్సీ 3. అంటే 4 ఎఫిషియన్సీ ఉన్న మనను రామను ఇద్దరు కలిస్తే ఆ వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారు? ఇది క్వశ్చన్. 1ని 4తో మల్టిప్లై చేస్తే 4 వస్తుంది. ఇక్కడ 4తో డివైడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే ఇన్వర్స్ ప్రపోర్షన్లు ఉంటాయి. ఇక్కడ మల్టిప్లై చేస్తే ఇక్కడ డివైడ్ చేయాలి, ఇక్కడ డివైడ్ చేస్తే ఇక్కడ మల్టిప్లై చేయాలి. అప్పుడు 4 2 8, 4 2 8, 4 5 20.
22.5 days. Answer 22.5 days. Fifth question answer 22.5 days. Next question, last question, sixth one. సార్ చూడండి, సిక్స్త్ క్వశ్చన్. సిక్స్త్ క్వశ్చన్, A is 50% more efficient than B. A is 50% more efficient, 50% more efficient than B, and B is 20% less efficient than C. B is 20% less, 20% less efficiency than C. Then B complete the work in how many days? B అయితే, B alone అయితే ఆ వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తాడు? B alone ఆ వర్క్ని ఎన్ని డేస్లో వేస్తాడు? ఇది క్వశ్చన్. మనకి A టేక్స్ 10 days లెస్ దాన్ C. మళ్ళీ ఇక్కడ A వచ్చేసి C కంటే 10 days లెస్లో వర్క్ ఫినిష్ చేస్తాడు. నెక్స్ట్ ఇది క్వశ్చన్, ఆన్సర్ చేద్దాం. ఇక్కడ కూడా ముగ్గురు ఉన్నారు, ABC అనే ముగ్గురు ఉన్నారు. వాళ్ళ ముగ్గురు ఎఫిషియన్సీ వచ్చేసి మనకి ఈక్వల్గా లేదు, డిఫరెన్స్ ఉంది. ఇక్కడ A, B, C ముగ్గురు ఉన్నారు. A ఎఫిషియన్సీ B కంటే 50% మోర్ ఉంది. B ఎఫిషియన్సీ C కంటే 20% లెస్ ఉంది. అంటే A ఎఫిషియన్సీ B మీద డిపెండ్ అయింది, B ఎఫిషియన్సీ C మీద డిపెండ్ అయింది. సో ఇనిషియల్గా C ఎఫిషియన్సీ 100 అనుకుందాం. అప్పుడు B ఎఫిషియన్సీ 20% లెస్, పర్సెంట్ పర్ 100కి 20 లెస్. అప్పుడు B ఎఫిషియన్సీ ఎంత అంటే 20. నెక్స్ట్ B, A ఎఫిషియన్సీ 50% మోర్, 50% అంటే హాఫ్, 80లో హాఫ్ 40 అంటే 40 మోర్ అంటే 120. ఇది ఇలా ముగ్గురు ఎఫిషియన్సీ. సింప్లెస్ట్ ఫామ్లోకి మారుదాం. 0 0 0 26 24 25. ఇది ఎఫిషియన్సీ రేషియో. అంటే C పర్ డేకి 5 లడ్లు వేస్తే B పర్ డేకి 4 లడ్లు వేస్తాడు, A పర్ డేకి 6 లడ్లు వేస్తారు, లేదా 6 యూనిట్లు వర్క్ చేస్తారు పర్ డే కానీ. ఇది వీళ్ళ ముగ్గురు ఎఫిషియన్సీ. ఇక్కడ C A ఎఫిషియన్సీ కంపేర్ చేశాడు. C ఎఫిషియన్సీ 5 ఉంది, A ఎఫిషియన్సీ 6 ఉంది. అంటే C కంటే A ఎఫిషియన్సీ 1 మోర్ ఉంది. ఎఫిషియన్సీ మోర్ ఉంది కాబట్టి 10 days లెస్లో వర్క్ ఫినిష్ చేశాడు. C కంటే 10 days లెస్ టైంలోనే వర్క్ ఫినిష్ చేశాడు. ఎందుకంటే మోర్ ఎఫిషియన్సీ ఉంటే లెస్ డేస్లో వర్క్ ఫినిష్ చేస్తాడు. ఈ C కంటే A ఎఫిషియన్సీ 1 మోర్ ఉంది కాబట్టి 10 days లెస్ టైంలో వర్క్ ఫినిష్ చేశాడు. ఇది ఎఫిషియన్సీ రేషియో. మనము ఎఫిషియన్సీని డేస్ రేషియోలోకి మార్చుకుందాం. ఎఫిషియన్సీ డేస్ ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటాయి. ఇన్వర్స్ రేషియో రాయాలి. 6:4:5కి ఇన్వర్స్ రేషియో రాయాలి. 4:5 ఓన్లీ 4:5 ఇన్వర్స్ రేషియో అయితే 5:4 రివర్స్ రాస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ రివర్స్ రాయకూడదు. దీన్ని ఎలా వేస్తామంటే 6 4 5 ఎల్సిఎం తీసుకుందాం. బిగ్గా 2 నెంబర్స్ 6 5, ఈ కోప్రైమ్స్ కాబట్టి ఎల్సిఎం ఏమవుతుందంటే 30 అవుతుంది. ఈ 30 4తో డివైడ్ అవుతుందా? కాదు. కాబట్టి 30ని డబల్ చేద్దాం, 60 అవుతుంది. 60 అనేది 4తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 3 నెంబర్స్ ఎల్సిఎం 60. ఈ 60ని ఎల్సిఎం ఇది. ఈ 60ని 6తో డివైడ్ చేస్తే 10 వస్తుంది, 4తో డివైడ్ చేస్తే 15 వస్తుంది, 5తో డివైడ్ చేస్తే 12 వస్తుంది. అంటే ఏ పర్ డేకి ఏ వచ్చేసి ఒక వర్క్ని 10 daysలో వేస్తాడు. రేషియో సింప్లెస్ట్ ఫామ్లో ఉంటుంది. B అయితే 15 daysలో వేస్తాడు. సేమ్ వర్క్ని C అయితే 12 daysలో వేస్తారు. రేషియో ఇది సింప్లెస్ట్ ఫామ్లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఈ డేస్ కాదు, ఈ రేషియోలో వర్క్ చేస్తారు. ఇప్పుడు C 12 daysలో వర్క్ ఫినిష్ చేస్తే A 10 daysలో వర్క్ ఫినిష్ చేస్తాడు రేషియోలో.
అంటే ఎన్ని డేస్ ఎక్కువ, ఎన్ని డేస్ లెస్లో వర్క్ ఫినిష్ చేస్తున్నాడంటే 2 days లెస్లో ఫినిష్ చేస్తున్నాడు. అంటే 2 parts ఉంది డిఫరెన్స్. అకార్డింగ్ టు ద ప్రాబ్లం డిఫరెన్స్ ఎంత ఉందంటే 10 days ఉంది. 10 days. 2 parts 10 అయితే 1 part ఎంత అంటే 5. 1 part 5 అయితే 10 parts 50. 15 parts 75. 12 parts 60. ఇది ఎగ్జాక్ట్లీ డేస్. ఇది రేషియో కాదు, డేస్. అంటే సి అలోన్ ఒక వర్క్ని 60 daysలో ఫినిష్ చేస్తే ఏ అలోన్ సేమ్ వర్క్ని 50 daysలో వేస్తాడు. ఎన్ని డేస్ లెస్ అంటే 10 days లెస్. ఇది క్వశ్చన్లు ఇచ్చాడు. నెక్స్ట్ మనం ఇప్పుడు ఆన్సర్ ఏం కనుక్కోవాలంటే బి అలోన్ సేమ్ వర్క్ని ఎన్ని డేస్లో వేస్తాడు. బి అలోన్ సేమ్ వర్క్ని 75 daysలో వేస్తాడు. దీనికి ఆన్సర్ 75 days. ఆన్సర్ 75 days. ఇది టైం అండ్ వర్క్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఎఫిషియన్సీ పార్ట్ 1 ఇది. నెక్స్ట్ వీడియో పార్ట్ 2 ఉంటుంది. ఎండ్ కార్డ్స్లో వదిలేస్తాను పార్ట్ 2. పార్ట్ 2 అక్కడ చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.